నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు ఉషా. ముందుగా ముఖ్యాంశాలు. పలమనేరు జాతీయ రహదారిపై కుక్కలపల్లి సమీపంలో గురువారం వేకువజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో త్రుటిలో భారీ ప్రమాదం తప్పింది. దేవుడి దర్శనానికి వెళ్తున్న ఓ కుటుంబం ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురికాగా దేవుడి దయతో ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. వివరాల్లోకి వెళ్తే దైవ దర్శనానికి వెళ్తున్న కుటుంబం ప్రయాణిస్తున్న కారు ఎదురుగా నిలిపి ఉన్న వాహనాన్ని తప్పించే ప్రయత్నంలో ఒక్కసారిగా బ్రేక్ వేయగా వెనుక నుంచి వస్తున్న ఈచర్ వాహనం కారును ఢీకొట్టి బోల్తా పడింది. ఈ ఘటనలో కారు, ఈచర్ వాహనం రెండూ తీవ్రంగా దెబ్బతిన్నాయి. మేము ముగ్గురు ఉన్నాం. ఎంతమంది? టోటల్ 5 మెంబర్స్. అంటే కారు వాలిపోయింది. కారు లోపల ఉండే వాళ్ళకి ఏం కాలేదు. ఏం కాదు. ఎవరు మీదేనా? ఎవరు కార్ డ్రైవరు? ఎక్కడి నుంచి వస్తున్నారు? ఏమైంది? ఇక్కడ నుంచి బెంగళూరు నుంచి తిరుపతికి అది నైట్ మిడ్ నైట్ 1:30 అవుతుంది. 1:30 అవుతా అంటే ఏమైపోయా ఇక్కడ లారీ ఒకటి వచ్చేసి అడ్డం ఇంటికి వేసింది. ఇంటికి నేను వచ్చి రైట్ సైడ్లో ఇక్కడే ఆపేసిన గాడి. ఈచర్ వాళ్ళు వచ్చేసి ఫుల్ స్పీడ్లో వస్తుంది. అప్పుడు ఏం చేసి ఆ ఫ్లోర్ ఇంటికి డ్రాన్ చేస్తున్నా ఫుల్ లెఫ్ట్కి కట్ చేసి లారీ గుర్తి మా కార్ మీదకి ఎంతసేపు అయింది? 1:30 మిడ్ నైట్. ఏం పేరు బ్రో మీ పేరు? మహేష్. కార్లో ఎవరైనా ఎక్కడికి వెళ్తున్నారు మీరు? తిరుపతి. కార్లో ఎవరైనా ఉన్నారా? ఉండేనా అంత సేఫ్. ఇది 1 o'clock జరిగిందండి నైట్. లారీ వచ్చి తిప్పుకోవడానికి అడ్డం పెట్టాడు, కారు ఆపాడు. ఈ ఐచర్ బండి వచ్చి అది కంట్రోల్ కాకుండా ఆ బండి కుది దానిపైన కారు పెట్టాడు. సార్ కార్లో ఎంతమంది ఉన్నారు సార్? కారులో ఒక 3 ఉన్నారు. వాళ్ళకి ఎవరికి ఏమీ ఇబ్బంది అయితే లేదు. లేకపోతే మేము మా ఎస్ఐ గారు వచ్చారు, ఇవన్నీ వచ్చి చూసుకొని వెళ్ళారు. ట్రైన్కి ఫోన్ చేస్తాం, ట్రైన్ వస్తుంది. ఎన్హెచ్ వాళ్ళు అయితే ఎవరు ఇప్పటివరకు స్పందించలేదు. సార్ ఈచర్ డ్రైవర్ ఏమైనా మంది కొట్టి ఏమైనా లేదు, ఎవరు ఎక్కడ ర్యాష్ డ్రైవింగ్ అలాంటిది ఏమైనా ఉంది? ఏం లేదు. ఇప్పుడు అడ్డం పెట్టిన దానివల్ల కాదు, అది ట్రైన్ వైపు స్టేషన్లో పెట్టించాము. ఎస్ఐ గారు వచ్చి స్పాట్ తీసుకెళ్ళారు. మేము ఇక్కడనే ఫర్దర్ ఏం జరగకుండా ఇన్నే ఉంటాము. అట్లాంటివి ఏం లేకుండా వీళ్ళందరూ సేఫా సార్? ఎక్కడ ఎవరికి ఏం లేదండి.